హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. గ్రూప్ డీకి సంబంధించిన ఛాలెంజింగ్ వీడియోస్‌లో ఇది డే 2 వీడియో. అలాగే డే 1 వీడియోలో ఫిజిక్స్‌కి సంబంధించిన వీడియో అయితే అప్‌లోడ్ చేశాం. ఎవరైనా చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాం. ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియోలో పాలిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఏంటో తెలుసుకుందాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. భారత రాజ్యాంగంలో సెక్యులర్ స్టేట్ అన్న పదం ఎక్కడ ప్రస్తావించబడింది? ఆన్సర్ ప్రాంబుల్. మౌలిక కర్తవ్యాలు భారత రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా చేర్చబడ్డాయి? ఆన్సర్ 42వ సవరణ. జ్యుడిషియల్ రివ్యూ అధికారం సుప్రీంకోర్టుకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆన్సర్ అమెరికా రాజ్యాంగం నుంచి. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఏ విధమైన సభ్యుడు? ఆన్సర్ ఎక్స్ అఫీసియో చైర్మన్. మౌలిక హక్కులను నిలిపివేయడం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆన్సర్ అత్యవసర పరిస్థితిలో. సంయుక్త సమావేశాన్ని ఏ పరిస్థితిలో పిలుస్తారు? ఆన్సర్ బిల్లుపై ఇరువురు సభలు ఏకీభవించని సమయంలో. ఒకే పౌరసత్వం సూత్రం భారత రాజ్యాంగంలో ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఆన్సర్ బ్రిటన్ నుండి. రాజ్యాంగ సవరణల సంఖ్యకు పరిమితి ఉందా? ఆన్సర్ ఎటువంటి పరిమితి లేదు. మనీ బిల్ ప్రవేశపెట్టే హక్కు ఎవరికుంది? ఆన్సర్ లోకసభ సభ్యుడు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 మొదట ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చింది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీకాలం ఎంత? ఆన్సర్ 65 సంవత్సరాలు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అమలు చేయడం తప్పనిసరా? ఆన్సర్ న్యాయపరంగా అమలు చేయలేరు. రాష్ట్రపతి ఎవరికి సలహా లేకుండా అత్యవసర పరిస్థితిని ప్రకటించలేరు? ఆన్సర్ మంత్రివర్గం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ ఏది? ఆన్సర్ 1950 జనవరి 26. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ సబ్జెక్ట్ నుంచి ఎంసీక్యూస్ కావాలో కామెంట్ చేయండి. అలాగే మీకు సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్ కావాలా లేదంటే సబ్జెక్ట్స్‌లో టాపిక్ వైజ్ కావాలో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.